మన బిఎస్ఎన్ఎల్ డిఓటి బిఎస్ఎన్ఎల్లో మిగతా 8 మంది కూడా పెద్దవాళ్ళే. వీరు వల్లంపల్లి అనే విలేజ్, మేడిపల్లి మండల్లో, కరీంనగర్ డిస్ట్రిక్ట్. 14/3/1948 వీరి జన్మదినం. తర్వాత వీరి ఎడ్యుకేషన్ వరకు కూడా ప్రైవేట్లో కంప్లీట్ చేశారు. వీరికి ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. అబ్బాయి ఈ ముగ్గురికి కూడా పెళ్ళిళ్ళు అయినాయి, మ్యారీడ్. తర్వాత 2 నాసిక్ డివిజన్లో పనిచేశారు. తర్వాత సికింద్రాబాద్ డివిజన్కి 1975 జనవరిలో. అప్పటి నుండి చాలా డివిజన్స్లో పనిచేశారు. తర్వాత జనవరి 75లో సికింద్రాబాద్ డివిజన్ డిఈటి ఆఫీస్లో జాయిన్ అయ్యారు. వరంగల్ డివిజన్లో 1680 నుంచి 17 ఫిబ్రవరి 82 వరకు పనిచేశారు. అప్పుడు మన కరీంనగర్ డివిజన్ వరంగల్లో ఉండేది, అంటే కరీంనగర్ అప్పుడు వరంగల్ డివిజన్ కింద పని ఉండేది. అప్పుడు కరీంనగర్ ఫార్మేషన్ డే పురస్కరించుకొని 18 to 82లో మనం కరీంనగర్కు ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటి తర్వాత నల్గొండకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యారు. 3/4/87 నుంచి 29/9/87 వరకు నల్గొండ డివిజన్లో పనిచేశారు. తర్వాత JFD 39/87లో కరీంనగర్కి వచ్చి శాఖలు మన ఆఫీస్ సెక్షన్లలో 38 సంవత్సరాల 10 నెలలు, అంటే ఇంకో 2 సంవత్సరాలు అయితే, ఇంకో 2 నెలలు అయితే 39 సంవత్సరాలు డిఓటి కంప్లీట్ చేసుకున్నారు. అయితే సార్ అవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్, అకౌంట్ సెక్షన్, కన్స్ట్రక్షన్, కమర్షియల్, కంప్యూటర్, పెద్దపల్లిలో పని. గత జూన్ 1 నుంచి జయరాజ్ గారు మన రిటైర్ అయిన సందర్భంగా మా జనరల్ సెక్షన్కి వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు జనరల్ సెక్షన్లో పనిచేస్తారు. తర్వాత వారి శేష జీవితం ఆనందంగా ప్రశాంతంగా గడవాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బాలయ్య లక్ష్మణ్ గారు ఈజ్ వెరీ డిసిప్లిన్ అండ్ వెరీ ఇండస్ట్రియస్. ఉన్నప్పటి నుండి ఆయన డిఏ ఆఫీస్లో, డీజీఎం ఆఫీస్లో, జనరల్ మేనేజర్ ఆఫీస్లో కూడా వివిధ సెక్షన్స్లో చాలా సక్సెస్ఫుల్గా పనిచేసిందని నేను అనుకుంటాను. ఆయన ఎప్పుడు కూడా ఎవరు వెళ్ళినా సరే సహృదయంగా నవ్వుతూ పలకరించేవాడు. అప్పుడప్పుడు కొంచెం సీరియస్గా ఉన్నాడంటే వర్క్ ప్రెజర్ ఎక్కువైందని మేము అనుకునేవాళ్ళం. ఎందుకంటే ఆయన కోపం రాకపోయేది, కొంచెం ముభావంగా ఉన్నాడు అనుకుంటే సెక్షన్లో పని ఎక్కువగా ఉందని అభిప్రాయం ఉంది. మరి వెరీ సింపుల్ సిటీగా ఆయన గత 33 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. అదే గెటప్, అదే పద్ధతి, అదే ఇన్సెట్, అదే పద్ధతిలో మాట్లాడేవాడు. అందరితో కూడా నవ్వుతూ పలకరిస్తుంటాడు. మరి ఆయన కింద చాలామంది నేను పని చేయలేదు కానీ చాలామంది పనిచేశారు. అందరికి కూడా చక్కని సలహాలు ఇచ్చాడు. మరి బిఎస్ఎన్ఎల్కు గత సంవత్సరం నుండి కూడా ఆయనతో డిస్కస్ చేసినప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎలా ఉంటుంది, మన పెన్షన్స్ అన్నీ కూడా సరిగ్గా ఉంటాయా అనేటువంటిది చాలాసార్లు ఎవరితో కలిసి రిటైర్మెంటు తర్వాత పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయా అనేటువంటిది శ్రేయోభిలాషిగా, అంటే మనకు శ్రేయోభిలాషిగా ఆయన ఎప్పుడు కూడా మన మీద ఇంకా సర్వీస్ ఉంటే పని చేయాలనేటువంటి తపన ఉందనేటువంటి అభిప్రాయం నాకుంది. ఆయన రిటైర్మెంటు 38 సంవత్సరాలు సక్సెస్ఫుల్ ఎవరైనా అడిగితే ఇవ్వాలని, మరి ఆయన యొక్క రిటైర్మెంట్ లైఫ్ కూడా ఎందుకంటే బాధ్యత నుంచి విముక్తి పొందింది కనుక ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిజ్ లైఫ్. అండ్ వాళ్ళ పాపలు తర్వాత బాబు కూడా దే ఆర్ నౌ గాట్ సమ్ డిసిప్లిన్డ్ జాబ్ ఆల్సో. మీ అందరికీ కృతజ్ఞతలు ముగిస్తున్నాను. మాకు సంఘీభావం అనేది ఎక్కువగా కలిగింది. వారి సూచనలు, వారు మాకు ఆపరేటర్ నుంచి క్లర్కలు వచ్చిన తర్వాత మాకు ఫైల్ రాయాలన్నా ఏది రాయాలన్నా జనరల్ సెక్షన్లో జయరాజ్ గారు, ఆర్పుచ్చపతి గారు కొద్దిగా గైడెన్స్ ఇస్తే తర్వాత ఏవో కంపెనీ వచ్చిన తర్వాత పరిణితిగా పూర్తి
సార్ దగ్గర కూర్చుండబెట్టి బాలలక్ష్మణ్ గారు ఎంత సున్నిత మనతత్వం, తన దైవం గురించి చాలా మంచి నడవడం ఉండగా లంచ్ టైంలో కానీ డ్యూటీ తర్వాత కానీ మాకు ఎన్నో విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, ఆఫీస్ విషయాలు, ఎన్నో వాటి గురించి మాకు చక్కగా చెప్పేవాడు, మాకు సూచనలు ఇచ్చేవారు. వారు రిటైర్ అయితే బాధ కలుగుతుంది. తర్వాత వారు ఎంత మంచి హృదయం గలవారు. వారి పిల్లలు అందరూ సెటిల్ అయ్యారు. ఇద్దరు పాపలు, ఒక బాబు మంచి సెటిల్ అయ్యి మంచి జీవితం గడుపుతున్నారు. వారి దేశ జీవితం బాగుండాలని, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కలగజేయాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చాను. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవ డిజైన్ గారు, మరి రిటైర్ అవుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. వారి గురించి 2 మాటలు. మన జిల్లాకు సంబంధించినంత వరకు బాలయ్య గారు ఏదైతుందో మొదటి తరానికి చెందినటువంటి ఉద్యోగి. అంటే 1960వ దశకంలో డిపార్ట్మెంట్లో ఎంటర్ అయ్యి పని చేస్తూ రిటైర్ అవుతున్న ఆ తరానికి చివరి ప్రతినిధిగా చెప్పవచ్చు. అంటే మన మదర్ సాహెబ్ గారి నుండి జయరాజు గారు, నారాయణ గారు, బాలయ్య గారు, వీరంతా కూడా వారిది ఒక తరం. అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ లాగా. బ్లాక్ అండ్ వైట్ అంటే అప్పటి బ్లాక్ అండ్ వైట్ అనేది బంగారం. అప్పటి సినిమాలు చూస్తే తెలుస్తుంది. వారి మనస్తత్వం కానీ, వారి పనితనం కానీ, వారి క్రమశిక్షణ కానీ, సెక్షన్లో కూర్చుంటే నిజంగా నేను 1994లో వారి సెక్షన్లో పనిచేశాను. నేను సహజంగా కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటాను. సెక్షన్లో కూడా కూర్చొని ఎక్కువ మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు పనిచేసేవాడు నాతో మాట్లాడడం ఇలాంటివి జరిగేది. అయితే ఆయన ఏంటంటే ఒక స్కూల్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్ అంటారు చూడండి, అలాంటి అంటే బెత్తం పట్టుకొని కూర్చొని ఏంటి బాబు నువ్వు మాట్లాడుతున్నావు, వాడు మాట్లాడుతున్నారు అని ఈ విధంగా చెప్పేవాడు. అయితే ఆ తరం మరి అప్పటి క్రమశిక్షణ అలాంటిది. ఇప్పుడు మన మిత్రులు చాలామంది ఎస్ఎస్లు అవుతున్నారు, నాగేశ్వరరావు గారు, రవీందర్ గారు, వీళ్ళంతా ఈ తరానికి ఆ తరానికి అంటే బ్లాక్ అండ్ వైట్కు ఇప్పుడున్న ఈ జల్సా బిల్సా ఇలాంటి సినిమాలకి ఏదైతే తేడా ఉందో అలాంటి తరం మరి చక్కటి క్రమశిక్షణ, అంకిత భావము, పైలో తలబెట్టుకుంటే మళ్ళీ అంటే ఇవాళ నారాయణ సార్ ఉండేది మనకు చెప్పులు మర్చి ఇంటికి పోవడం అంత అది లేదు. కానీ సార్కి అంత అది లేదు, కానీ ఆయన కూడా చక్కగా ఇనిషియేట్ సర్దుకోవడం ఇలా అది చేయడం బాగా గమ్మత్తుగా అనిపించేది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన డ్యూటీలో చాలా క్రమశిక్షణ. అంటే ఒక ఫిజికల్ డైరెక్టర్, ఒక మ్యాథమెటిక్స్ టీచరు, ఇంకా 2-3 కలిపితే ఏదైతే ఒక వ్యక్తి తయారవుతాడో అలాంటి వ్యక్తి మన బాలయ్య గారు చక్కగా పనిచేయించాడు. డిపార్ట్మెంట్ ఆయన ఉన్న రోజు కూడా చక్కటి క్రమశిక్షణతో, ఈవెన్ మన లంచ్ అవర్లు వస్తే కూడా కరెక్ట్ టైం చూసుకొని పేపర్ చూడడం, మళ్ళీ ఏది అంటే అరగంట కాగానే మళ్ళీ మెట్లు ఎక్కడం. సో ఇవన్నీ కూడా అంటే నేను ఇది హాస్యానికి చెప్పడం లేదు, ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అంటే మనం ఒక సంస్థకు, మనకు అన్నం పెడుతున్నటువంటి సంస్థకు మనం ఏదైతే జీతం తీసుకుంటున్నామో దానికి చక్కగా అంటే 10 అంటే 10కి రావడం, 1:30 లంచ్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఇవి చాలా చక్కటి క్రమశిక్షణ. వారి నుంచి కోసం డిపార్ట్మెంట్కి వచ్చిన మన కుటుంబ సభ్యులను బాగా డెవలప్ చేసుకోవడం, వాళ్ళందరికీ చక్కటి జీవితాన్ని ఇవ్వడం. ఆ విధంగా చూసినట్టయితే వారి కుమారుడు కానీ, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా చక్కటి పొజిషన్లో ఉన్నారు. మరి అలాంటి పొజిషన్కి మనం కూడా అందరం చేరుకోవాలి. ఈ సందర్భం వారికి ఆధ్యాత్మిక రంగంలో కొంత ప్రవేశం ఉంది కాబట్టి వారు చాలా మనశ్శాంతితో ఉంటారని నేను అనుకుంటున్నాను. వారి భగవంతుడు ఆయురారోగ్యం అవుతుంది. వేదిక నగర విజయం గారు, మరియు జియో ఫైనాన్స్ గారు, మరియు మన ముఖ్య కొనియాడుతూ వారు ఎంతోకాలం మన డిపార్ట్మెంట్లో డివోట్లో కానీ మన బిఎస్ఎన్ఎల్లో కానీ ఎంతకాలం సేవ చేస్తారు. ఇక మన వృత్తిపరంగా కానీ మనకు మార్గదర్శకంగా ఉండి మార్గదర్శకంగా తెలియజేస్తుండేవారు. అయితే ఫస్ట్ మేము టెలిఫోన్ ఆపరేటర్ నుండి మేము జనరల్ సెక్రటరీ అంటే జనరల్ సెక్షన్ నేను ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నప్పుడు అంటే జూనియర్ కింద జనరల్ సెక్షన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మదర్ సాబ్ ఉండేవారు, సీనియర్గా మదర్ సాబ్ ఉండేవారు. అయితే మాకు ఇప్పుడు టెలిఫోన్ ఆపరేటర్ నుండి మేము ఫైల్ వర్క్ అనేది ఏంటంటే ఈదరైన అని బాయిలో తోసేసినటువంటి పరిస్థితుల్లో ఉండేవి మాకు అప్పుడు పరిస్థితులు. అయితే అప్పుడు మదర్ సాబ్ గారు
చాలా ఎంత అంటే ఒక స్టూడెంట్ ఒక టీచరు ఒక స్టూడెంట్ని ఎలా ఎడ్యుకేట్ చేసేటువంటి పద్ధతిలో ఖచ్చితమైనటువంటి పద్ధతిలో మన ఆర్డర్స్ ప్రకారంగా మనకు ప్రొటెక్ట్ చేస్తూ చెప్పేవారు. ఆ సార్ పోయిన తర్వాత కూడా ఈసారి కూడా చేయము అదే బాటలో ఎలాంటి అవకతవకలు జరగకుండా తర్వాత పర్సనల్గా కూడా ఏమైనా కానీ మాకు డౌట్స్ వచ్చినా కానీ క్లియర్ చేస్తూ మాకు ఎంతో మార్గదర్శకంగా ఉండేవారు. అటువంటి బాలలక్ష్మణ్ అసలు ఈరోజు రిటర్న్ మనకు ఇప్పట్లో ఏంటంటే ఏదో పని అయిపోవాలి వెళ్ళిపోవాలి అంతే అనేటువంటి కొన్ని సందర్భాల్లో ఉండేవారు కూడా కొంతమంది ఉంటారు. అందులో మన బాల లక్ష్మణ్ గారు ఒకరు. వారి జీవితం ఇప్పటి వరకు మంచి సుఖవంతమంత మాకు తెలిసినంత వరకు చాలా సుఖంగా జరిగినది. ఇక ముందు కూడా వారు రిటైర్ అయిన సర్వీస్ కూడా వారి అందజేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. వారి కుటుంబ సభ్యులు వారందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, సరే మనిషికి వ్యక్తిగత జీవితం అన్నప్పుడు జీవితంలో బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం లాగానే మనకంటూ ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత ప్రమోషన్, ఆ తర్వాత ప్రమోషన్ తర్వాత రిటైర్మెంట్, ఎదుర్కొలు ఎదుర్కొన్నప్పటికీ డిపార్ట్మెంట్ స్వరూప స్వభావాన్ని మాత్రం వారి దగ్గర పనిచేసినటువంటి అనుభవం నాకు ఉన్నది కాబట్టి వారి దగ్గర వారిని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తి నేను. ఎందుకంటే వారు చాలా కష్టము, అంకిత భావంగా ఉండడం, పై అధికారుల పట్ల విధేయతా భావాన్ని ప్రదర్శించడం లాంటి సుగుణాలు మరి ఈ తరం వాళ్ళలో జనరల్గా ఒబీడియన్స్ అనేది ముఖ్యంగా ఉండట్లేదు. అది వాస్తవంగా మనందరం కూడా అంటే మేము ఇంకొంత ఆ ఒబీడియన్స్ దూరంగానే ఉండిపోయినాం. అంటే ఆ పాత తరంలో అంటే ఆ రకమైనటువంటి మోరల్స్ అంటే ఉండేటివి. వారు చాలా ఆదర్శవంతంగా మరి విధులను నిర్వర్తించి దాదాపు ఒక 40 సంవత్సరాల సర్వీస్ అంతా వారు కంప్లీట్ చేశారు. వారి బాధ్యతలు కూడా వారి అదృష్టవశాత్తు పిల్లలు చాలా బుద్ధిమంతులుగా, మరి వారి బాబు కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడంటే మనందరం కూడా గర్వించాల్సినటువంటి విషయము. మరి వారి శేష జీవితము సుఖశాంతులతోటి చాలా ప్రశాంతంగా గడవాలని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు క్లబ్ సెక్రటరీ డి శ్రీనివాసమూర్తి గారికి ధన్యవాదాలు. లక్ష్మణ్ బాలే అంటున్నారు. మహారాష్ట్రకి వచ్చారు కాబట్టి ఎల్జీ బాలే. ఎందుకంటే మహారాష్ట్రలో సర్నేమ్తో పాటు పిలుస్తారు, తండ్రి పేరు కలుపుతాను. పిలవడం మాత్రం బాలే అని వారి ఇంటి పేరు బియ్యం ఉంటున్నారు. ఎందుకంటే నేను కూడా మహారాష్ట్ర పనిచేస్తాను కాబట్టి నన్ను కూడా వడ్నాల విజయ అనేది నా పేరు కాకుండా వడ్నాలు అనుకుని సర్నేమ్తో పాటు పిలుస్తారు కాబట్టి ఎల్జీ బాలే గారిని సంబంధిస్తున్నారు. మిత్రులు, ఇప్పుడు నేను మాట్లాడాలంటే అందరు మీరు మాట్లాడుతున్నారు. రిటైర్మెంట్ కాబట్టి సార్తో ఉన్న పరిచయాలు, సార్ మంచివారు, క్రమశిక్షణ వారు, ఈ రకంగా మనం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే మన మధ్యలో బాల్య గారు పనిచేసిన పీరియడ్ అవుతుందో దాన్ని ఒకసారి గతాన్ని మనం నెమ్మది చేసుకుంటూ గారు వస్తూనే ముందు ఒక క్వశ్చన్ అనేది జరిగింది. వడ్డాలు ఏంటి హౌస్ఫుల్ ఉందండి అంటే ఎందుకుంటున్నా అంటే కర్నూలు జిల్లా 1919 గారు, తర్వాత మన జయరాజాం. ఇప్పుడు ఎందుకంటే ఎంతపురం చెప్పినట్టు గత యుగానికి గత తరానికి సంబంధించిన సీనియర్ మిత్రులు మీరు. ఎప్పుడైనా కూడా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు అని అన్నప్పుడు నార్మల్గా అందరి దృష్టిలో వచ్చేది మన మదర్ సాబ్ గారు, తర్వాత నారాయణ గారు, తర్వాత బాలే గారు. ఇక నార్మల్గా వారి దగ్గర ఎప్పుడైనా కూడా నేను చాలా వినయంగా వారితో పాటు వారి మా దగ్గర కొన్ని విషయాలలో వారికి కృతజ్ఞత భావంతో ఉంటాం. వారిని కూడా మేము విన్నవించేది ఏంటంటే ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇక్కడ సిబ్బంది మర్చిపోకూడదని, ఎలాగో భగవంతుడు మీకు మంచి పొజిషన్ ఇవ్వడం జరిగింది, మీరు యొక్క మీ ఫ్యామిలీ మెంబర్స్ను మంచి స్థితిలో ఉంచారు, అది చాలా సంతోషం.
భగవంతుడు కూడా మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను, కోరుతున్నాను కూడా. పోతే ఈ సందర్భంగా అధ్యక్షుల వారి యొక్క చిన్న అనుమతితో పట్ల మనకున్న అభిమానాన్ని మనం ఈ రకంగా మనం చాటుకుంటున్నాం. పోతే అంటే మనం చేయాల్సిందల్లా మన అభిమానాన్ని, వారి పట్ల ఉన్న గౌరవాన్ని ప్రదర్శించుకోవడమే. అలానే డిపార్ట్మెంట్కి సంబంధించిన వరకు కూడా ఖచ్చితంగా గత 39 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో సేవ చేసిన వ్యక్తికి అంటే రిటైర్మెంట్ అనేది ఇప్పుడు ఈరోజు ఇంతమంది 100 మంది 200 మంది వచ్చారనుకున్నాం. ఈ 100 మంది 200 మందికి మనం స్వీట్ కార వంచినంత మాత్రాన ఆ రిటైర్మెంట్ సక్సెస్ కాదు. రిటైర్మెంట్ అనేది స్వీట్ కారంతో వంచినంత మాత్రాన కాదు. ఇక్కడ ఏంటంటే మనం వచ్చి అలా అభిమానం తెలుపుకుంటున్నాం, అదొక పద్ధతి. అయితే వచ్చిన వాళ్ళకి స్వీట్ కారం వంచేందుకు ఇప్పుడు డిపార్ట్మెంటు ఒక రకంగా ఏమి ఇచ్చారంటే సర్టెన్ అమౌంట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. రిటైర్మెంట్లో సర్టెన్ అమౌంట్ వరకు సర్టెన్ అమౌంట్ ఎక్సీడ్ కాకుండా ఖర్చు చేయమన్నారు. ఒక పెళ్లి చేసుకున్నాం మనం, మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది, పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినప్పుడు ఆ పెళ్లిలో మనకు భోజనాలు సక్రంగా పెట్టో లేకుంటే పందిర్లు ఎక్కువ వేసో ఎందుకు ఘనంగా చేసుకుంటాం. ఆ పెళ్లి అనేది మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కాబట్టి ఆ శుభకార్యాన్ని మనం ఒక పద్ధతి ఘనంగా చేసుకోవడం మన సాంప్రదాయం. దాన్ని మన పద్ధతిలో డిపార్ట్మెంట్ కూడా ఆ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ మనం దాన్ని సెంటర్ లిమిట్ తగ్గించేసి ఏ పద్ధతిలో జరుపుకుంటా అన్నదే అక్కడ ముఖ్య ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకుని డిపార్ట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఒక పద్ధతిగా దాన్ని తగ్గించడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. అది పద్ధతి కాదని అది నేను ఇమీడియట్గా పై అధికారులు చెప్పడం జరిగింది. మరి దురదృష్టం అయితే కానీ మన జిల్లాకు వచ్చే వరకు ప్రతి వాళ్ళు ఒకరు వచ్చి వరంగల్ జిల్లాలో మేము వరంగల్ జిల్లా ఇచ్చేసామని వరంగల్ రూలింగ్స్, ఒకరు వచ్చి రాజమండ్రి రూలింగ్స్, దాన్ని పైకి తీసుకెళ్ళి చెప్పండి. మీరు కరీంనగర్ జిల్లాలో మేము రిటైర్మెంట్ ఫంక్షన్స్ అప్పుడు మేము 3,500 రూపాయలు మాకు అక్కడ సిబ్బందికి అక్కడ మేము ఖర్చు చేస్తున్నామని చెప్పేసినప్పుడు దాన్ని మీరు రాజమండ్రిలో ఇంప్లిమెంట్ చేయించండి, మాకు అభ్యంతరం లేదే. మంచి ఎక్కడ మన గౌరవాన్ని మనం చాటుకుంటున్నాం, దాన్ని అలా చేయాలి తప్ప కానీ మాకు ఈ క్రమం లోపల డిపార్ట్మెంట్ ఆ పద్ధతులు వచ్చింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అనుసరించాల్సిందిగా మన ఉద్దేశం. కాబట్టి నేను ఇప్పటికైనా కూడా నేను ఒక్క విషయం ఏంటంటే ఈ సందర్భంగా అధికారుల గైడ్లైన్స్ కార్పొరేషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం ఇవ్వాల్సింది ఇచ్చేసి సిబ్బందిని సంతోషపెట్టండి. కరీంనగర్ జిల్లాలో ఎంతవరకు కన్సర్న్ ఇస్తున్నారో దాటిన తర్వాత కరీంనగర్ ఎంటర్ అవుతుంది. అలానే ఈ సందర్భంగా నేను బాల్య గారు కూడా నేను రిక్వెస్ట్ చేసేది అంటే వారు కూడా ఏదో రిటైర్ అయిపోయాయని చెప్పేసి బాధ్యత నుంచి మీ డ్యూటీకి రమ్మని మేము రిక్వెస్ట్ చేసినాం. ఇప్పటికి కూడా ఆయన 82 నుంచి ఇప్పటికి కూడా ఆయన పిల్లగాని లెక్కన ఒకటే స్టేజ్ ఒక్కొక్కరికి ఆఫీసర్ అతను కింద పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మాట అనే ఆలోచనలో పడ్డారు. అటువంటి 1996 జూన్ 5th కరెక్ట్ డేట్ ఎంత ఫస్ట్ ఆపరేటర్ సర్ప్లస్ అన్నప్పుడు మమ్మల్ని అప్లై చేసి జిఎం ఆఫీస్కి ఇచ్చారు. నాకు ఆలోచన ఉండే అప్పుడు సివిల్ సర్వీసెస్ కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ సక్సెస్ కాలేక మళ్ళీ ట్రాన్స్ఫర్కి వచ్చింది కాబట్టి జేఓ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతామన్న ఉద్దేశంలో ఆ సెక్షన్ ఇప్పిందని ఇప్పించారు. అప్పుడు బాలలక్ష్మి గారు ఫస్ట్ సూపర్వైజర్ 3-4 years సార్ కింద చేశాను. సారు తెలుసు ప్రిపేర్ అవుతున్నాడు, సార్ కూడా మంచి గైడెన్స్ ఇచ్చారు. సార్ కూడా నేను కాలేజీకి పోయాను, నువ్వు ట్రై చేయ, నీకు అవకాశం ఉంటే నువ్వు చేయగలవు అని చాలా ఇన్స్పైర్ చేశారు. ఎప్పుడు శక్తి గారు చెప్పి లీవ్ ఇచ్చేవాడు. ఇంకోటి ఏంటంటే సారు అందరు చెప్పినట్టు చాలా మనం ఈ 5.6 2 ఫైల్ అండర్ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ద జిఎం ఆఫీస్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ గురించి ప్రతి ఐటమ్స్ ఇచ్చేవారు. ఇంకా ఫస్ట్ వచ్చిన కొత్తలో ఫైల్ కూడా చెప్పారు కదా, ఆపరేటర్ పేరు వచ్చినప్పుడు ఫైల్ కూడా పోయాలని తెలిసి సారు నేర్పించారు. ఒక 1 month లోపల దూరం అవుతున్న ఫీలింగ్ ఉంది. ఏదేమైనా తప్పదు కాబట్టి సారు రిటైర్ అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వారు కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని భగవద్గీత కోరుతూ భగవద్ కృతజ్ఞతలు.
చాలా పనిష్మెంట్ ఏంటంటే లోన్లీనెస్. మనిషిని ఒంటరిగా ఎక్కడైనా మీరు అంటే జైలు కంటే ఎక్కువ అండి మనిషికి మన ఇప్పుడు 10 మంది కలిసి ఒకరిని సొసైటీ అంతా వెలివేసినప్పుడు అక్కడ ఎంత పనిష్మెంట్ గురవుతారంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇన్ అవర్ వర్డ్స్. చాలా డిఫికల్ట్ అది. అదేవిధంగా ఇప్పుడు జీవితం అంటే నేను కాంప్రమైజ్ అండి. మనం అనుకుంటాం నేను కార్యకల్ క్యాడర్లో మిగిలిపోయాను, ఏం లేదు మళ్ళీ ఫ్యూచర్లో ఇంకేమైనా కావాలంటే ఏమైనా అవుతాను, ఏం కాదు సార్ దగ్గరే సూపర్ రిటైర్ కావడం కరెక్ట్గా అన్ని వాటిలో జరిగేది ఏం లేదు. ఏం చేద్దాం చెప్పండి, అంబిషన్ ఉంది అంటే 10 గంటలు చదవాలి, 5 గంటలు చేయగలుగుతారు, ఏం చేయాలి ఇదాక అంతే. బికాస్ లైఫ్ ఇస్ కాంప్రమైజ్. మనం కలిసి ఉండి విడిపోయేటప్పుడు ఎంత మెంటల్ మంచిగా సార్ మంచి మంచి మిత్రులు ఉంటారు. వాళ్ళు విడిపోవడం ప్రాబ్లమ్స్ ఇచ్చిన స్థలాలు పంచుకోవడానికి మిత్రులు చాలా డిఫికల్ట్ అండి. అది అంటే అంటే మనం అంటే మన వర్డ్స్ లేవనుకుంటా చెప్పడానికి అంత మెంటల్ టార్చర్ అనుభవిస్తాడు. దాన్ని వదిలిపెట్టి మరి కొత్త జీవితాలు కూడా ఎంత కష్టం చెప్పండి. అంటే నేను టికెట్గానే చెప్పి సరే ఈ అవకాశం ఇచ్చినందుకు. సాయంత్రం మీటింగ్ హాల్కి వచ్చి మనం సమావేశమై నలుగురు మంచి మాటలు మాట్లాడి స్వీట్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోతాం. కానీ రొటీన్కి భిన్నంగా ఇవాళ బాలలక్ష్మణ్ గారే తానే ప్రతి సెక్షన్ తిరుగుకుంటూ ప్రతి వ్యక్తికి ప్రతి సహోద్యోగికి వీళ్ళు నాట్ ఓన్లీ జిఎం ఆఫీస్ బయట సెల్వన్ సెక్షన్ టెలిఫోన్ భవనం ఇవన్నీ తిరుగుకుంటూ ప్రతి ఒక్కరికి స్వీట్ ప్యాకెట్లు అందజేసి తన సహృదయతను చాటుకోవడానికి ఇది వారి విలక్షణమైన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. తర్వాత వారి శేష జీవితము ప్రశాంతంగా గడవాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అవునండి, నాకు డౌట్, భగవంతుని ప్రార్థిస్తున్నాను అని అంటారు, కానీ సుబోధ్ క్యా హై చూస్తున్నాను బాహాటంగా. శ్రీరామచంద్ర సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంబోరుహ చంచరీకః నిరంతరం మంగళమాటనోతు. శ్రీ రఘురామ్ జయ రఘురామ్, శ్రీ రఘురామ్ జయ రఘురామ్, సీతామనోభిరామ్, శ్రీ రఘురామ్ జయ రఘురామ్. అన్నదమ్ముల ఆదర్శమైన ఆలు మగల అన్యోన్యమైన ధరలో నీవే దశరథరామ్, శ్రీ రఘురామ్ జయ రఘురామ్. వెలయునే ఎడాని దివ్యమూర్తి వెలిగే మాయదానంద జ్యోతి, వెలయునే ఎడాని దివ్యమూర్తి వెలిగే మాదిని శాంతి నివాసము, వెలసి మా హృదిని శాంతి నివాసము, సలుపవే శుభగుణ శోభితరాం, శ్రీ రఘురామ్ జయ రఘురామ్, సీతామనోభిరామ్. సరే సారు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో నౌకరీ చేయాలనే నాకు కోరిక ఉండే అప్పుడు చిన్న నేను 82. మరి నౌకరీ పెట్టాలంటే ఎట్లా ఈ సార్ దొరకాలని మరి సార్తో మాట్లాడితే ఎంత కోపం కస్తులు అని అనుకున్నాను. మళ్ళీ మెల్లగా సార్ సాయంత్రం ఇంటికి వెళ్ళిన సుధాకర్ సార్ నేను రెడ్డి సార్కి ఇట్లా సార్ మా మీ పక్కన మా చుట్టాలు ఉన్నాను సార్, డిపార్ట్మెంట్లో నౌకరీ చేయాలనుకుంటాను సార్. ఎట్లా అంటే బెస్ట్ నేను ఒక ఎస్ఐ ఉన్నాడా, రషీద్ ఎస్ఐ ఉన్నాడా, ఎస్ఐ దగ్గర నౌకరీ అయ్యా రెడ్డి గారు, 3-4 సంవత్సరాల తర్వాత నౌకరీ అవుతుందా అన్నారు. అంటే అబ్బాయి సార్కి ఇంతమంది చెప్పింది మరి నౌకరీ ఎట్లా అవుతుంది సార్, మళ్ళీ ఒకసారి వచ్చినాక మంచిగా మాట్లాడతారు, మా ఇంటికాడ తెలుసుకొని వస్తాను సార్ అని నేను అన్నాక ఏం చేయాలి సార్ అన్న, అన్ని పనులు చేయాలి అన్న సార్, చేస్తారు సార్ అని నేను అంటే మరి మీరు రెడ్డి జాతి మీరు ఏం పనులు చేయాలా అని అన్నారు సార్. నేను చేస్తాను అన్నాక తీసుకున్నాక సార్ పాపం ఇప్పుడు ఇంటి ముందర మేము ఉన్నా ఆయన ఇంటి అనుకున్నాను, పక్క పుట్టున్న సీమం కూడా ఆని వేయకుండా పోతారు, 4కు లేస్తారు, 4కు లేచి వాకింగ్ పోయి స్నానం చేసి దేవుని పూజ చేసుకున్న తర్వాతనే చేయాలి అసలు ప్రతిరోజు. పాపం మళ్ళీ సార్ నేను నౌకరైంది కాదు సార్, జాగ కొనుక్కోవాలి సార్ అంటే సార్ ఏంటంటేనే వీళ్ళు జాగ ఇప్పించింది బాగా సార్ ప్రతిరోజు మేము మాట్లాడుకుంటాం.
సార్ మీరు ఇంకా 2 నెలలు ఉందా సార్ మీరు రిటైర్మెంట్ అన్న. లేదా రెడ్డిగా ఒక రేపు 30% నానే ఉందా అన్న. సార్ నేనైతే కంపల్సరీ వస్తాను సార్ అన్న. రండి రెడ్డి గారు చాలా మంచి సార్. ఒక ప్రతి పక్క చిన్న బాబుతో కూడా మంచిగా మాట్లాడతారు. చిన్న బాబు కూడా బాబు ఏమో ఇట్లా పోతున్నాం ఏం సంగతి మంచిగా ఉండద్దు, మంచిగా ఉండాలి, ఇట్లా చదువుకోవాలి, మా పిల్లలు అయినా కానీ మంచిగా ఇట్లా చదువుకోవాలి బాబు అని చెప్తారు. కానీ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు నేను ముగిస్తున్నాను. నువ్వు ఫోన్ ఇన్స్పెక్టర్ అయ్యా, నువ్వు హోమ్స్ క్లర్క్ లక్ష్మణ్ గారు ఉన్నారు, ఆయనను కలువు. నీకు అడ్వైస్ నోట్ కానీ ఇంకేదైనా కావాలంటే ఆయన కొద్దిగా గైడెన్స్ ఇస్తాడు, ఆయన దగ్గర పోయి నువ్వు తెలుసుకోండి. నువ్వు ఎవరిని తెలియకుండా అంటే అప్పుడు ఆయన చూసినప్పుడు అనిపించింది ఈయన ఇంత మంచిగా మాట్లాడుతుంటే నేను లక్ష్మణ్ గారి దగ్గర పోయి అప్పటి నుంచి ఆయన నాకు గురువు అనిపిస్తుంది. గురువు గారు ఏమున్నా బాగున్నా అంటే సరే సార్ బాగానే ఉన్నాను అంటుండే. సికింద్రాబాద్ నుంచి నాకు పరిచయం. ఆయనకు నేను ఆయన యొక్క మంచితనం చాలా చూశాను. ఆయన పట్ల నాది గొప్ప అభిమానం అంటే నేను అతనికి గొప్ప అభిమానిని అని నేను చెప్పుకుంటాను. మంచి అభిమాని కాబట్టి ఆయన కూడా నన్ను అట్లా స్వీకరించాలని కోరుతున్నా. నేను కోరకుండా నేను మాత్రం అతని అభిమాని. తర్వాత ఆయన సిఎస్ఎస్గా వచ్చినప్పుడు నేను ఎస్డీగా ఉన్నా కాబట్టి ఆయన వర్క్ ఏందో మొదలు రచంగానే చూసుకుంటాడు, చేస్తూనే ఉంటాడు. ఇక మనం మళ్ళీ అడిగే ఇదేంటండి బాలయ్య లక్ష్మణ్ గారు ఇది చేయాలన్నా అంటే అంతకుముందే ఆయన ఫైల్ చూసి అందులో ఏదైనా పాయింట్ ఉంటే నోట్ చేసి నా ముందట పెడతాడు. ఏదైనా అవసరం ఉంటే ఇట్లా చేయాలి సార్, ఇట్లా చేస్తే బాగుంటుంది, మీరు అడగండి. అవసరం ఉంటే ఏజీఎం అడ్మిన్ గారిని అడగండి సార్, ఇది అడిగితే మనకు ఈ పాయింట్ క్లియర్ అయిపోతుంది అంటాడు. అసలు వాడు ఈ రోజు మాకు రిటైర్డ్ అవుతుందంటే చాలా బాగానే ఉన్నది. ఎనీహౌ అందరికి ఎప్పుడైనా కావాల్సిందే. డిజిఎం ఫైనాన్స్ అండ్ అడ్వైజర్ శ్రీ డి జాకబ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నాకైతే పెద్ద తెలియదు, నేను వచ్చి కొత్తగా వచ్చాను. సో నేను వచ్చి 8 months అవుతుంది. ఈ 8 monthsలో బాలయ్య లక్ష్మణ్ గారిని నేను ఒక 3-4 మర్యాదలు చూశాను. సో బాలయ్య లక్ష్మణ్ గారికి 2 days బ్యాక్ నా రూమ్కి వచ్చారు. వచ్చి సార్ నేను రిటైర్డ్ అవ్వబోతున్నాను, అందువల్ల అందరూ కలిసిపోతున్నాను అని చెప్పారు. ఒక అర్ధగంట సేపు కూర్చున్నారు. సో అర్ధగంట సేపులో నేను గమనించింది ఏంటంటే మరి ఇప్పుడు మన మిత్రులందరూ కూడా ముందుగా మాట్లాడారు. వారు మొదటి నుంచి కూడాను వారికి అప్పటిప్పుడు పని 100% విత్ బెస్ట్ సాటిస్ఫాక్షన్ నిర్వర్తించారనుకుంటున్నాము. వారు మహారాష్ట్ర సర్కిల్లో 1969లో అప్పటి ఎస్ట్రైల్ కేంద్రీయ డిపార్ట్మెంట్లో టీఎస్ క్లర్క్గా జాయిన్ అయ్యారు. యాక్చువల్గా మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడే ముందు బట్టి మాట్లాడిన వడ్డాగా గారు చెప్పారు. ఈ కరీంనగర్ జిల్లాలో 4 పిల్లర్స్ ఉన్నారండి, వారిలో వీరు ఒకళ్ళని. యాక్చువల్గా మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మిగతా 3 రిటైర్డ్ అయిపోయారు. ఈరోజు 4వ పిల్లర్ అయినటువంటి లక్ష్మణ్ గారు రిటైర్డ్ అయిపోతారు. సో మరి ఈ 4 పిల్లర్స్ రిటైర్డ్ అయిపోయారు, కానీ ఎస్ఎస్ఏ ఉంది, ఇంకా ఉంటుంది. సో మిగతా వాళ్ళందరూ కూడాను ఇప్పుడు వారి పాత్ర పోషించాలి. అప్పుడే ఎస్ఎస్ఏ అభివృద్ధి పదవిలోకి వెళ్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇప్పటి నుంచి అఫ్కోర్స్ ఇప్పుడు తన యొక్క 38 ఏళ్ల సర్వీస్లో నెలకొల్పినటువంటి సిన్సియారిటీ అనండి, లేకపోతే చిత్తశుద్ధి అనండి చేస్తున్నాం. అన్ని కోర్సులో కూడాను వారు మనకు డిపార్ట్మెంట్ ఇచ్చిన యాక్చువల్లీ ఈ రోజుల్లో మనందరికీ తెలిసిన విషయమే. గవర్నమెంట్ సర్వీస్లో మరి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం రావడం అనేది భగవంతుడు మనకి అందరికీ ఇచ్చిన ఒక గొప్ప వరం. మన ఫోర్ ఫాదర్స్ ఎప్పుడో పుణ్యం వేసుకుంటే మనకి ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది. ఈ ఉద్యోగం లేని వాళ్ళు చాలా ఉన్నారు. సో ఉద్యోగం వచ్చిందో రావడం ఒక అందరి యొక్క మనాన్ని పొందడం అనేది రెండో ఎత్తు. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మనమంతా బాలయ్య లక్ష్మణ్ గారి పట్ల మనకున్న అభిమానాన్ని చాటుకున్నాము. నేను ఈ 1.5 yearsలో చూసిన పెద్ద గ్యాదరింగ్ ఇదే, సెండ్ ఆఫ్ ఫంక్షన్. సో బాలయ్య లక్ష్మణ్ గారి గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు, నాకు అంత పరిచయం లేదు. సో మీ అందరి ఆదరాభిమానాలు ఆయన చూరగొన్నారంటే డెఫినెట్గా ఆయన అందుకు అర్హులే. ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మనం అతి త్వరగా ఇచ్చేయాలి. మన ఆఫీస్ తరఫున మనం చేయగలిగిన సహాయం ఇది మినిమం.
ఆయనకి. ఆయన మిగిలిన జీవితాన్ని ఆయురారోగ్యాలతో హ్యాపీగా గడపాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సన్మానిస్తారు. అదేవిధంగా చూడాల్సిందిగా శ్రీ జాగ్రత్తగా సార్ బ్రహ్మం సార్ మీరు కూడా తరఫున తర్వాత వి మహేష్ గారు వాళ్ళ పేరు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ అయినటువంటి శ్రీ all agents, SDs, and COs, JTOs, JOs, AOs, and my dear friends and dostos, ladies and gentlemen, మీ అందరికీ నా అభిప్రాయం. అసలు నేను కోరుకున్నది ఏమిటంటే ధనము, డబ్బు, ఇన్సెంటివ్, బోనస్, లేకపోతే ఏదేదో ఈ అభిమానం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు జరిగింది ఒక ఎత్తు. నిలిచిపోయేటి అవన్నీ నేను ఇప్పటి వరకు అవి చాలా చేశాను అని అనుకున్నాను, కానీ అది మీ మనసు ద్వారా నాకు నేనేం చేసిందో ఇప్పుడు ప్రస్ఫుటమైంది. మీ మనసులో ఏముందో నాకు ఇప్పుడు అవగతమైంది. నేను దీనికి చాలా మనస్ఫూర్తిగా, అంటే నేను ఆనందం పట్టలేకపోతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ పరిపరి విధాల ధన్యవాదాలు ప్రకటిస్తున్నాను. అసలు సర్వీస్ ముఖ్య కారణం మీ అందరి సహాయ సహకారాలు, ఆదరాభిమానాలు, గౌరవ మర్యాదలు. నేను ఒక్కనే సాధించింది ఏమీ లేదు. ఏదైనా జరిగిందంటే మీ అందరి సహాయ సహకారాల వల్లనే సాధ్యమైంది. నేను ఆఫీస్ పనిలో నిమగ్నమై సాధ్యమైనంత వరకు ఎవరికి బాధ పెట్టకుండా ఉండటానికే ప్రయత్నించాను. అయినప్పటికీ నా వలన ఎవరికైనా మానసికంగా బాధ జరిగినట్లయితే మనసారా క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇది కూడా ఎక్కడో చిన్న పొరపాట్లు జరుగుతాయి, ఏదో చిన్న చిన్న విషయాల్లో కూడా జరగవచ్చు. నేను ఎప్పుడు కూడా నాదే కరెక్ట్ అని, నేను కరెక్ట్ చేశానని ఎప్పుడు అనుకోను. కనుక అది మీ ద్వారా నాకు అందినప్పుడే నేను అన్నకు సంతృప్తి. అది కనుక ఒకవేళ ఇట్లా అలాంటి జరిగి ఉంటే క్షమించమని కోరుతున్నాను. నేను 10 మందిలో పరమాత్మ ఉన్నాడని నమ్ముతాను. కనుక నాకు ఏదైనా మంచి జరిగిందంటే అది మీ అందరి సదభిప్రాయాల వల్ల, మీ అందరి వెలువిశేష వల్ల జరిగిందని భావిస్తున్నాను. ఇప్పటి వరకు జరిగాయంటే ఇప్పటి వరకు జరిగాయంటే భగవంతుని నిర్ణయం మేరకే జరిగాయి. ఏదైనా జరిగిందంటే మన మంచిగా జరిగిందని అనుకుంటాను. ఒక చిన్న స్టోరీ ఉంది ఉదాహరణకు. అంటే ఏదైనా మన మంచిగా అంటే దాంట్లో తృప్తి ఉంటుంది అన్నమాట. ఒకసారి రాజు మంత్రి ఒక కథ ఉంది. అయితే ఆ మంత్రి రాజుగారికి ఒక చిన్న చికెన్ వేలు కట్ అయిందట. అది వెంటనే వచ్చి మంత్రి గారికి సలహా కొరకు అడిగాడు, చెప్పిండు అనమాట. వాళ్ళు ఏం జరిగినా కానీ అది చెప్తారనమాట. అసలు చెప్తే అతను మంత్రి వెంటనే వాళ్ళు ఏమి ఆయన లోపల ఏమి స్పందన కనబడక అది కూడా మంచిగా అన్నాడట. రాజుగారికి ఉగ్రమైన కోపం చాలా వచ్చింది. అరే మంత్రి మన మనిషి అనుకుంటే నాకు వేలు కట్ అయితే మంచి జరిగిందా? వెంటనే దేశ బహిష్కరణ ఇచ్చేసాడు. ఆయన దేశ బహిష్కరణ అంటే మా డిపార్ట్మెంట్లో డిస్మిసల్ కంటే ఎక్కువ. అసలు డిస్మిసల్ అంటే మనం జాబ్ నుంచి చేస్తున్నాం, కానీ అతను ఎక్కడైనా ఇంకా ఏదో పని చేసుకోవచ్చు. కానీ దేశ బహిష్కరణ అంటే మేజర్, దేశం నుంచి బయటకెట్టేయడం. మంత్రికి ఏమీ స్పందన కనబడలే.
ఏమనకుండా ఏం చేసింది అంటే ఇది నాకు మంచిది అన్న. అదే రాజు కొంచెం తగ్గాడు, ఇదేమిటి ఇట్లా అవుతుంది, దేశ బహిష్కరణ ఇంత పెద్ద శిక్ష వేసినా కానీ ఇది కూడా నా మంచికే అని అన్నాడు. సరే అయిపోయింది, కొంతకాలం గడిచింది. తర్వాత రాజు వేటకు వెళ్ళాడు. అక్కడ ఏమైందంటే కోయ వాళ్ళు ఒక పూజ చేస్తున్నారు దేవతకు. అక్కడ ఒక బలి ఇవ్వాలనేది వాళ్ళ ఆచారం. రాత్రి రాజుగారు పట్టుబడ్డారు. వెంటనే వాళ్ళు వాళ్ళ గురువు దగ్గరికి తీసుకెళ్ళి దొరికాడు సార్, మనం బలి ఇవ్వడానికి సరైన క్యాండిడేట్ దొరికాడు అని అన్నారు. వెంటనే ఆయన కొంత అలంకరణ అది ఇది చేసేసి దేవత ముందు పెట్టారు. దేవత ముందు పెట్టిన తర్వాత గురువు గారు వచ్చారు. గురువు గారు బలిచ్చే ముందు ఆ బలి పశువు ఎలా ఉంది అని చెక్ చేస్తారు. అంతా చెక్ చేస్తే వేలు లేదు, ఇతను బలికి పనికిరాడని తీసేశారు. పనికిరాడు వదిలేసేయండి కదా. ఆయన వెంటనే అబ్బా బతుకు జీవుడు అనుకున్నాడు. అప్పుడు మంత్రి జ్ఞాపకం వచ్చింది, అరే మంత్రి చెప్పింది కరెక్ట్ అయింది. వెంటనే రాజ్యానికి వెళ్ళేసి మంత్రి ఎక్కడున్నా పట్టుకరమ్మన్నా, ఎక్కడున్నా పట్టుకరమ్మంటే అతను వెతికారు. వెతికి తర్వాత తీసుకొచ్చారు మంత్రి గారు మీరు అన్నమాట నిజమైంది, నాకు చాలా ఆనందమైంది, మేము నన్ను మళ్ళీ 10 పనిలో నియమించుకుంటున్నాను అని చెప్పి నియమించుకున్నాను. కానీ ఈయన మైండ్లో ఒక డౌట్ పోతలేదు. ఏం డౌట్ పోతలేదు, నాకైతే మంచి జరిగింది, మరి మీకేం మంచి జరిగింది? ఏముంది సార్, మీ ఎంబడి వచ్చుంటే నేను బలి అయ్యేవాడిని, నిరాయి ఉండేవారు అని ఇట్లా అంటే అతని మేధాశక్తి మెచ్చుకొని అక్కడి నుంచి కంటిన్యూగా పెట్టుకున్నాడు. ఇలాంటిదే ఇంకొక చిన్న ఉదాహరణ. ఇంకా కోట్లు గడించాలి, కాంట్రాక్ట్ వచ్చింది, అదే అమెరికాలో వేయాలి టెండర్. ఖతం, ఇక్కడ నుంచి తయారైంది. టకటక ఒక మంచి కారు, డ్రైవర్ ఉన్నాడు, కారు ఉన్నది, పోతున్నాడు. అంత టైం షెడ్యూల్ కరెక్ట్గా చేసుకున్నాడు. ముందుగానే బయలుదేరిండు, 1 గంట ముందుగానే బయలుదేరి ఫ్లైట్లో వెళ్ళాలి అక్కడ హైదరాబాద్. పోయిండు, హైదరాబాద్ వరకు పోయిండు, కానీ హైదరాబాద్ ట్రాఫిక్లో చిక్కుకున్నాడు. ఇంకా కేవలం గంట టైం మాత్రమే ఉంది. అది అది ఖతం, ట్రాఫిక్ ఇటు పోరాదు, అటు పోరాదు, పక్కకు పోరాదు, ఇటు పోరాదు, పైకి లేవడదాం, అటు లేవడదాం, ట్రైన్లు రావు. ఎక్కడి నుంచి వస్తాయి? అతను కోటీశ్వరుడే, డ్రైవర్ నిగదీస్తున్నాడు. పిచ్చోడా, నీకు తెలియదా? ఇక్కడ నువ్వు పక్క పని పెట్టకపోయినావు రా, ట్రాఫిక్లో డిస్కస్ పెట్టాడు. ఇప్పుడు నాకు కోట్ల కాంట్రాక్ట్ ఏం కావాలి? ఇక్కడ బాగా మస్తు కోపం వేస్తున్నాడు. ఏం చేయాలి తోచదు. అరే నువ్వు దిగిపోరా, ఎక్కడేమన్నా కొంచెం ఖాళీ ఉన్నది అట్లా వెళ్దాం. దిగిండు డ్రైవర్. దిగి ఎక్కడ చూస్తే కిలోమీటర్ అవతల ఇంత ఉన్నది ట్రాఫిక్. హైదరాబాద్ అంటే ఏంటి మొత్తం ట్రాఫిక్ మొత్తం కిలోమీటర్ల ధర ఉన్నది. అయితే లాస్ట్ మొత్తం మీద ఆ ట్రాఫిక్ క్లియర్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అక్కడ పోయి అనౌన్స్మెంట్ వచ్చింది, 5 నిమిషాల ముందే ఫ్లైట్ అయిపోయింది. కథ మునిగి కోట్లు మునిగి ఇక మస్తు కోపానికి వచ్చింది. వాడికి పిచ్చెక్కుతుంది కాంట్రాక్ట్. అయితే వెంటనే ఒక హోటల్ తీసుకున్నారు. అక్కడనే తీసుకొని ఆయన 7 o'clock రాత్రికి టీవీ చూసుకోవడం, మందు మాటను అది అంతా తెప్పించుకున్నాడు. కానీ మనకి కావాలి ఆ టైంలో కూడా ఏంటనే పెట్టుకొని తాకుండా టీవీ చూస్తున్నాడు. వార్తలు వస్తున్నాయి, ఏదో మైకంలో ఉన్నాడు అంత. అయితే అందులో ఈయన ఎక్కబోయిన ఫ్లైట్ క్రాష్ అయినట్టుగా అట్లా వచ్చింది వార్త, పడిపోయినట్టు. ఆహాహా అది మస్తు బిగ్గరగా వస్తున్నాడు. డ్రైవర్ కు మళ్ళీ ఎక్కడ తిడతాడో సంతడు కావచ్చు. ఇక ఏదో జరిగింది. ఏంది సార్ ఏమైంది అన్నాడు. నీ పొంద అయింది, నేను ఆ ఫ్లైట్ లో పోయింటే ముందుకుంది. ఇప్పటి ఈ ఫ్లైట్ లో పోయింటే నేను ఇక్కడికి ఉండేవాడిని కాదు. మంచి పని జరిగింది. అక్కడ అనుకున్నాడు అన్నమాట, మనకి ఇప్పుడే ఎందుకే ఎప్పుడు ఇటువంటి ఆపలు ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి అని అంటే అప్పుడు కొంచెం ప్రశాంతం. అంటే ఈ విధంగా నేను మీ అందరి దగ్గర మన్ననను పొందాలని శాయశక్తులు ప్రయత్నం చేసింది, కష్టపడ్డా. ఇది వాస్తవం. మొదటి నుంచి నేను ఇంటికంటే ఆఫీస్కే ఎక్కువ టైం కేటాయించిన. ఎప్పుడు పొద్దున్న 9 అయిందంటే నాకు ఆఫీస్ అయ్యా. నాకు ఇంకా ఇంకో పని చెప్తే మా మిస్సెస్ వాళ్ళు వీళ్ళు ఏమైనా పని చెప్తే అయిపోయింది, నాకు ఆఫీస్ టైం అయిపోయింది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని. అయితే ఏది మొత్తం మీద ఏది ఏమైనా కానీ భగవంతుని దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీ అందరి గుడ్ విషెస్ వలన నేను ఎంతవరకు వచ్చినాను. అయితే ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి, కానీ మీ అమూల్యమైన టైము ఇప్పటికే నేను కొద్దిగా లేట్గా వచ్చాను. దానివల్ల కూడా నేను సారీ ఫీల్ అయినా. మనకు మా అబ్బాయి వచ్చిండు, కోడలు వచ్చింది, 2 అమ్మాయిలు వచ్చిండ్రు. కొంచెం తయారు కావడంలో లేట్ అయిపోయింది. మొత్తం మీద ఇంకా చాలా విషయాలు చెప్పేటి ఉన్నాయి, కానీ ఇక నేను ముగించుకుంటున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్. 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వాళ్ళ అక్కయ్యలు అన్నయ్యలు అందరూ కష్టపడి చదివించారు. తనని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఊరికి వెళ్ళినా కూడా ఎంతో రెస్పెక్ట్. చాలామంది మా కుటుంబ సభ్యులు అందరూ, మా అక్కయ్యలు
మా పెద్ద కుటుంబం యాక్చువల్లీ. నాన్నగారికేమో 2 అన్నయ్యలు, 6 అక్కయ్యలు. మమ్మీ తరఫు నుండి 4 అక్కయ్యలు, 3 అన్నయ్యలు. మొత్తం కుటుంబం చాలా పెద్దగా ఉండేది. ఆ విలేజెస్లో ఎప్పుడు వెళ్ళినా కూడా దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అది చాలా ప్రేమగా చూసేవాళ్ళు వాళ్ళు. అది మల్టిపుల్ వేస్లో ఉండేది. ఎలా అంటే తను చిన్నవాడు తను ప్రేమగా చూసేవారు, అదొకటి. ఇంకోటి ఏంటంటే తనకి ఫస్ట్ జాబ్ తెచ్చుకోవడం. నాసిక్లో జాబ్ వచ్చింది తనకి. నాసిక్లో నుండి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకొని దాని తర్వాత వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఫైనల్లీ కరీంనగర్ నేటివ్ డిస్ట్రిక్ట్ లాగా డిక్లేర్ చేసేసి ఆఫీస్లో తను ఈ వాంటెడ్ టు సెటిల్ ఇన్ కరీంనగర్. సో ఆ విధంగా దిస్ జాబ్ హీ రెస్పెక్ట్స్ ద జాబ్ వెరీ మచ్. దెర్ ఈస్ లాట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ప్రైడ్, ఓనర్షిప్, అండ్ హీ యూస్ టు ఫీల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిగ్నిటీ లైక్ ఆఫ్ వర్క్. హీ యూస్ టు రెస్పెక్ట్ జాబ్ ఏ లాట్. ఇప్పుడు కూడా తను ఇంట్లో చెప్తూ ఉంటారు, వర్క్కు వెళ్తున్నా, నేను వెళ్ళినా, డాడీ వెళ్ళినా, అందరూ ఫ్యామిలీలో అందరూ ఫస్ట్ వాళ్ళకి హెల్ప్ చేసి జాబ్ చేసేలాగా ఫెసిలిటేట్ చేయాలి ఫర్ ద పర్సన్ అండ్ ఆల్సో ఫర్ ద ఫ్యామిలీ. సో తను ఊర్లో దాదాపు మా కుటుంబంలో ఊర్లో అందరిలో తనకి ఫస్ట్ జాబ్. ఇప్పటి వరకు కూడా ఆ రెస్పెక్ట్ హీ హాజ్ ఎర్న్డ్ విత్ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్. ఇప్పుడు కూడా మమ్మల్ని మీరు అందరూ చెప్పారు చాలా సున్నిత మనసు అని. మాకు ఇంకా క్లోజ్గా తెలుసు. మా ఫ్యామిలీలో ఎప్పుడు తను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటికి కూడా చిన్నగా కూరగాయలు తీసుకురావాలంటే కూడా తనే వెళ్తుంటారు. నేను వెళ్తానన్నా కూడా తనే తీసుకొని వెళ్తూ ఉంటారు. చాలా వరకు వర్క్లో కానీ ఇది ఒక అలా చెప్తూ పోవాలంటే చాలా ఉన్నాయి. కానీ నాకు చిన్నవి 2-3 నేను చెప్తాను. ఎలాంటి అవసరం వచ్చేది, ఐదర్ ఇంటర్ అప్లై చేయడం కానీ, లేకపోతే జాబ్కి కానీ, లేకపోతే విడివిగా ఒక సింపుల్గా చెప్పేవాడు. అప్లికేషన్ ఫిల్ చేస్తే ఓవర్ రైటింగ్ కూడా ఉండకూడదు. హీ యూస్ టు లుక్ ఎట్ దట్ సీరియస్ వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ చాలా వెరీ క్లోజ్ టు పర్ఫెక్షన్. ఎనీథింగ్ దట్ హీ డస్ ఇట్ వెరీ క్లోజ్ టు పర్ఫెక్షన్. అది మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. డిసిప్లిన్ కానీ, పర్ఫెక్షన్ కానీ, ఇది చాలా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఇట్ డజంట్ కమ్ సో ఈజీలీ at least. So that is one thing. And one more principle very close to his heart is principle of dharma. He knows very precisely what is right and what is wrong. ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది మనం నిజం అనేది నేను ఎగ్జాంపుల్స్ చెప్పలేను, కానీ చాలా ప్రిసైజ్గా తెలుస్తుంది తనకి. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా తను రైట్ చెప్పే వాళ్ళ సైడే ఉంటాడు. ఇంట్లో అయినా ఎక్కడైనా బయట కూడా. అది నేను క్లోజ్గా ఉండి అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా స్పిరిచువల్గా తను ఇన్వాల్వ్ ఉన్నాడు. ఎవ్రీ సండే మార్నింగ్ హీ గోస్ టు రిలీజియస్ సర్మన్. అది ఎప్పటి నుండో కొన్ని ఏళ్ళ నుంచి సీరియస్గా డిసిప్లిన్గా ఫాలో అవుతూ వచ్చాడు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇన్ హిమ్. దట్ ఈస్ వన్ థింగ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. అండ్ ఇలా కొన్ని ఉన్నాయి, కానీ ఇంకా నేను I don't want to take a lot of time of yours. So with so many principles, he's leading his life and he has shown us a good path for us to follow. I guess it takes still time. We need to practice and all. So Nenu, for sure in all of tensions so far, అన్ని కష్టాలు చాలా ఎదుర్కొన్నారు తను. మా గురించి ఇప్పటి నుండి హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. మాకెప్పుడు ఛాన్స్ రాలేదు తనకి చెప్పడానికి. ఎప్పుడు మేము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండగలం. ఇప్పుడు చెప్పుకోం మనం. we love him very much and family అంటే చాలా we can't express enough, but మేము అందరం లైక్ చేస్తాం. మీరు చిన్న అబ్జర్వేషన్ చూస్తే కూడా when I said he is serious at work, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఈవినింగ్ ఒకసారి సీరియస్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా డిస్కషన్ సీరియస్ చేసినప్పుడు కానీ ఏదైనా, బికాస్ రైట్ ఆర్ రాంగ్ చెప్పడానికి సీరియస్నెస్ అవసరం ఉంటుంది. కానీ నెక్స్ట్ డే వెన్ రిఫ్లెక్ట్ బ్యాక్, వెనకాల మొన్న ఏమైంది నిన్న ఏమైంది అన్నప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఉంది తను.
దాన్ని మొత్తం రిఫ్లెక్ట్ చేసి ఇప్పుడు మొత్తం జోక్గా కన్వర్ట్ చేసేస్తాడు. మా బాండ్, మా ఫ్యామిలీ అంతా టోటల్గా తనకి తెలుసు ఏంటి ఫ్యామిలీని ఎలా ఉంచాలి అంటే దెర్ ఈజ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ రియల్లీ రిక్వైర్డ్. అండ్ ఇప్పుడు నేను చెప్పే లోపలే తను 2 చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాడు మీకు. దాంతో అందరూ నవ్వారు, చాలా సంతోషంగా ఉంది. సో ఆ విధంగా మాకు నవ్వని రోజు అంటూ కూడా లేదు. అలాగని సీరియస్గా కూడా తను మమ్మల్ని కరెక్ట్ చేస్తూ పోయాడు. ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. సో మాకు ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు తను. గోయింగ్ ఫార్వర్డ్ కూడా వీఆర్ షూర్ హీ వోంట్ హర్ట్ అస్ ఎనీ టైమ్. ఎవరిని ఎప్పుడు హర్ట్ చేయలేదు, అందరూ లైక్ చేస్తూనే ఉంటారు మా బాధని. నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది, దాన్ని తెచ్చుకోవాలంటే చాలా కష్టం. సో I wish a very happy life going forward, very much tension-free life. He still has some tensions. నాకు తెలుసు ఫ్యామిలీ పరంగా కొన్ని టెన్షన్స్ అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటారు. తన హెల్త్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ విష్ హిమ్ వెరీ హెల్తీ లైఫ్ గోయింగ్ ఫార్వర్డ్. సో హి హస్ గివెన్ us a good life and good principles to live by. Thanks for giving this opportunity. ప్రశాంతంగా ఉండాలని, తర్వాత వారు మంచి ఆరోగ్యంతో ఉండాలని అదే అందుకే మీకు కలిసి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయి మాట్లాడండి. ఇప్పుడు మీరు ఏం చేసినా ఎఫ్ఎన్ఎస్ తోటి మొత్తం
ఇంతమంది ఎందుకు వచ్చినా మొన్న రాలేదు. ఆనంద భాష ఆయన బంద్ చేస్తే తప్పకుండా మొదటి నుంచే మీరు నేను వచ్చిన అసలు ఈ రకంగా కలిసారు, పోయినప్పుడు లేరు అక్కడ. అందరు ముందు పిల్లలు కూర్చోబెట్టండి. లడ్డు లడ్డు హాయ్ హాయ్ లడ్డు ఇంకా గ్రాండ్ చేస్తాం కదా సార్. డిపార్ట్మెంట్ పరంగా 40,000 చేస్తే మేడం అమ్మ ఇక్కడ రండి అమ్మ. మంచిగా అయ్యొచ్చు, ఎక్స్ట్రా అయ్యొచ్చు అని ఆడపిల్లల సంఖ్య చూడండి సార్ కూర్చోండి సార్. అమ్మ ఇక్కడ చూడండి అమ్మ. ఇద్దరు పెద్ద అమ్మాయికి ఇద్దరు ఓకే ఇటండి మేడం, ఈ సైడ్ ఆ సైడ్కి చూడండి.
హాయ్ హలో హాయ్ హలో హాయ్ ఇక్కడ 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 ఇక ఇక్కడ ఇక చెడుగా ఏ చిన్న అంకుల్ అంకుల్ ఏ ఇక ఇక హాయ్ చిన్ని హాయ్ బడి తీసుకొస్తాం హాయ్ చిన్నిగా హాయ్ చిన్ని సెట్ అవుతుంది బుల్లెట్ కాదు లెన్స్ సెట్ కావట్లేదు మమ్మీ లెన్స్ సెట్ కావట్లేదు లెన్స్ అయిపోయిందా కళ్యాణి భాజనం ఎత్తుగాదే పురుషస్తమయం నిత్యం వ్రజామి శరణం హరిం లాభస్తేషాం జయస్తేషాం తేషాం పరాభవ ఏషామింది వరస్యామోపదయస్తో జనార్దనః ఆపదామహత్ ఆపదామహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం సుముఖచ్చేకదంతచ్చా కపిలో గజకర్ణికః లంబోదరచక్రితో విఘ్నరాజో గణాధిపః భూమతే గణాధ్యక్షపాల చంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపురుషః షోడశైతాని నామాని ఎప్పటి ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే కులదేవతాభ్యో నమః గృహదేవతాభ్యో నమః మండపదేవతాభ్యో నమః ఉపవిష్టేభ్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో అతిదేవేభ్యో నమః మా అందరి మీద వేసి నమస్కారం చేయండి. అందరి మీద ఇష్టం మీకంటే పెద్దవాళ్ళు సర్వజ్ఞనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు పాల్గొనమా గురువాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరుణే ఆయు ఆరోగ్య సిద్ధ్యర్థం మమ షష్ఠి పూర్తి వివాహ మహోత్సవ సందర్భ విధాన శక్తి కలిశ గణాధిప గౌరీ శంకర నవగ్రహ పూజాం కరిష్యే అందులో వేయండి తదంగత్వేన కలిశారాధనం చే కరిష్యే అమ్మాయి కలిశస్య ముఖే విష్ణు కందరా ఋగ్వేదోద యజుర్వేద సామ వేదో అథర్వణః అంగైత సైతాః సర్వే కలశంతు సమాశ్రితాః అత్ర గాయత్రి సావిత్రి కలశ గంధ పుష్పాక్షతై నిక్షిప్య మనోభవ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వ వస్త్రాంగతో వివా యస్పరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి పుండరీక పుండరీక పుండరీకః వేదాలు కడుచు నీలకంఠ చెడు మాట్లాడినా చెడు చూసినా చెడు విన్నా పరిహారం సూర్య కోటి సమప్రభా నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవైనా ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నో దివ్యశీరసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః అభిప్తార్థం పూజితో యస్సురాసురైః సర్వ విఘ్న హరే తస్మై శ్రీమన్ మహాగణాధిపతయే నమః ధ్యాయామి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వయామి ఆసనం సమర్పయామి ఓం आपो इष्टाम जो भुव स्नान ऊर्जेत सर्वतना मकेरणा इत्यकृते जो वस्यवतमोर्षं तस्य वादयतेनः उषतीरेव मातरः तस्मा अरङ्गमाम वो यस्य क्षया यजिन्वतः आपोजन स्नानं समर्पयामि गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां गरीशिनीं ईश्वरीगुं सर्वभूतानां तामि गोपक्वये श्रीं गन्धां धारयामि अखिलेव भोगे वरीयति बाहुं जायाति परिपातमानः हस्तग्नो विश्वा वैनाथ विद्वान् उमात्मा संपरिपात विष्णुः हरिद्राजूर्णं समर्पयामि यागुं गौर्यासने वाले या राजा या सरस्वती इंद्राणी मखोदजे वर्णानि स्वस्ते कुमारलेपनां समर्पयामि सुमंगलीयं पद्मोर्गा गुणवे ओम सुमुखाय नमः एकदंताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लंबोदराय नमः विकटाय नमः गौरीय नमः पद्माय नमः सचीय नमः मेधाय नमः सावित्र्यै नमः विजयाय नमः जयाय नमः मातृभ्यो नमः लोकमातृभ्यो नमः धृतीय नमः पुष्टिय नमः तुष्टिय नमः सौदां आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि
దీపం సాధ్యం త్రివత్ సంయుక్తో వనినా జ్యోతితం మయా గృహాణ మంగళం దేవాత్రైలోక్యం శిబిరాపః భక్త్యాదిహం ప్రేరణ నమోస్తుతే ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. చాలా అందంగా ఉంటాయి పదవులు సార్ మీ చేతి పెట్టి నైవేద్యం శర్కరాఖండ ఖర్జూర దైష కృతాని చ ఆహారం భక్ష్యభోజ్యం చ నైవేద్యం ప్రతిగృహ్యతాం ప్రోక్ష పరిశిచ్య ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్య మధ్య ఉదకపానీయం పూర్వాపోషణం ఉత్తరాపోషణం సమర్పయామి. మంగళ నీరాజన దీపం సంభ్రాజం చ విరాజం చార్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రశ్రియా ముఖేత్యా మాసం సృజామతే మానవైకం శ్రీజాతవేదకాయ. నీరాజనంతరం శుద్ధ మంగళ నీరాజన దీపం దర్శయామి. మంత్ర పుష్పం तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात्. मंत्र पुष्पांजलिं समर्पयामि. हिरण्यगर्भगर्भस्थं धीमविजयुभावसु अनंत पुण्यबलमदशान्तिं प्रयच्छ मे. इति सुवर्ण पुष्प दक्षिणां समर्पयामि. नैवेद्यमेन ताम्बूलमेन